మోడీ గారు అధికారంలోకి వచ్చే నాటికి వాడుకలో ఉన్న విమానాశ్రయాల సంఖ్య 74. ఈరోజు 165 అంటే 91 అదనంగా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు భోగాపురంలో మోడీ గారు జాతికి అంకితం చేస్తున్న విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం. అత్యాధునిక సదుపాయాలతో కూడుకున్నది. దీనివల్ల ఉత్తరాంధ్రకు చాలా మేలు జరుగుతుంది. ఇందులో 3,800 మీటర్ల పొడవైన రన్వే ఉంది. దీనిని కట్టడానికి 4,200 కోట్ల ఖర్చు అయింది. 2015లో దీనికి అప్రూవల్స్ రాగా మే 2023కి దీనికి సంబంధించిన ఈ ల్యాండ్ అక్వైర్మెంట్ అంటే భూమి సేకరణ పూర్తయింది. కానీ అఫీషియల్గా శంకుస్థాపన జరిగింది నవంబర్ 2023లో. రికార్డు స్థాయిలో కేవలం 2 సంవత్సరాల 6 నెలల వ్యవధిలో ఈ ఎయిర్పోర్టును పూర్తి చేయడం జరిగింది. దీని ద్వారా మీరు చూసారనుకోండి, ఆల్రెడీ వైజాగ్కి ఈ గూగుల్ డేటా సెంటర్ ఇటువంటి సెంటర్స్ అన్నీ రావడం వల్ల ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఒక హబ్గా, ఐటీ హబ్గా మారడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు కేవలం ఉత్తరాంధ్రనే కాదు, పోలవరంకి కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం 20,600 కోట్లకు పైగా, కేవలం ఈ సంవత్సరంలోనే 5,900 కోట్లకు పైగా సహాయం వచ్చింది. మీరు అమరావతిని చూసారనుకోండి, 15,000 కోట్లకు సంబంధించిన గ్రాంట్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అది కాకుండా మరి అడిషనల్గా ఇంకొక 1,500 కోట్లు ఈ సంవత్సరం ఆమోదించింది. అంతేకాకుండా అక్కడ అమరావతిలో ఉండడానికి రెసిడెన్షియల్ కాంప్లెక్స్, సెక్రటేరియట్, వీటి కోసం 2,500 కోట్ల బడ్జెట్ అదనంగా కేటాయించింది. రాయలసీమను చూస్తే ఇక్కడ మీకు చెన్నై బెంగళూరు కారిడార్లో భాగంగా మీరు మన కర్నూలులో ఓర్వకల్లు నోడ్ అభివృద్ధికి 3,000 కోట్లతో చాలా మౌలిక వసతులను డెవలప్ చేస్తుంది మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా మీరు తిరుపతిలో కూడా శ్రీ సిటీ, కడపలో కొప్పర్తి నోడ్. ఈ విధంగా మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మీరు ఒకవైపు అమరావతి, ఒక ఓవరాల్ డెవలప్మెంట్ మనం చూస్తున్నాము. ఈరోజు ఇంత మంచి విమానాశ్రయాన్ని ఇంత త్వరగా పూర్తి చేసి మన జాతికి అంకితం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం.